ఈ విధంగా అది చెప్పిన తర్వాత ఇక ఆఖరిది 24వ గురువు భ్రమర కీటకం, దాని గురించి చెప్తున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. చూడండి, రాజా, నేను భ్రమర కీటకం నుండి ఒక పాఠం గ్రహించాను. ప్రాణి ప్రేమ వలన కానీ, ద్వేషం వలన కానీ, భయం వలన కానీ, తెలిసి ఏకాగ్రనిష్టతో కానీ మనస్సును ఒకే వస్తువుపై లగ్నం చేస్తే కొన్నాళ్లకు ఆ వస్తు రూపం తాను పొందుతుంది. ఇది భ్రమర కీటకం న్యాయం. అంటే ఏమిటి? చదివిన తర్వాత మనం వివరణలోకి వెళ్దాం. రాజా, భ్రమర కీటకం అను పురుగు కథ చూడు. భ్రమరం ఒక పురుగును తెచ్చి గోడ మీద తన గూటిలో పెట్టి మార్గాన్ని మట్టితో కప్పేస్తుంది. అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఆ పురుగు భయంతో భ్రమరాన్ని చింతిస్తూ, లోపల పెట్టింది ఎవరు? భ్రమరం. ఆ భ్రమరాన్నే ఆలోచన చేస్తోంది. అది భయంతో చేస్తూ చింతిస్తూ తన రూపం వీడి భ్రమర రూపం దాల్చి గూటిని ఛేదించుకుని భ్రమరాల్లో కలిసిపోతుంది. అవి జరుగుతుంది, మనం చూస్తున్నాం కదా. ఓకే, తర్వాత పురుగు శరీరంతో చింతనం చేసి రూపం గ్రహించబడుతోంది. మనుష్యుడు అన్యరూప చింతన చేయక పరమాత్మను చింతిస్తే పరమాత్మ రూపం పొందవచ్చు. యదురాజా, ఈ విధంగా అనేక మంది గురువుల నుండి నీతి పాఠాలు నేర్చుకున్నాను. ఇంకను నేను నా శరీరం నుండి కూడా కొంత నీతి గ్రహించాను, అది చెప్తాను వినమంటున్నాడు. దానిలోకి వెళ్లే ముందుగా దీన్ని భ్రమర కీటక న్యాయం గురించి కొద్దిగా మనం వివరంగా పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటైంది? అది మామూలు పురుగు. భ్రమరం కొద్దిగా పెద్ద సైజు పురుగు. అర్థమైందా? ఇది చిన్న పురుగును పట్టుకెళ్ళి దాని గూట్లో పెట్టి దారి మూసేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేప్పటికీ ఆ పురుగుకి బయటకు వచ్చే మార్గం లేదు. అర్థమైందా? ఎల్లప్పుడూ కూడా ఈ భ్రమరం నన్ను ఇట్లా పెట్టింది, భ్రమరం నన్ను చేసింది, భ్రమరం చేసిందని ఆ భ్రమరాన్ని ఆలోచిస్తూ వెళ్ళేటప్పటికీ కొంతకాలానికి దాని యొక్క స్వస్థరూపమైనటువంటి పురుగు కీటకం నుంచి భ్రమరంగా మారిపోయింది. అప్పుడు దీన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చి మళ్ళీ భ్రమరాల్లో కలిసిపోయింది. ఇప్పుడు మన జన్మ సంగతి ఏమిటో ఆలోచన చేద్దాం. ఇది కదా మనకు ముఖ్యం. ఏంటి ఎందుకు చెప్తున్నాడని మనకు కొద్దిగా జ్ఞానం రావడానికి, కోల్పోయిన బుద్ధి మళ్ళీ తిరిగి పొందడానికి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఏం జరుగుతుంది ఆలోచించండి. మనం ఆ పురుగులాగానే విడిగా పుట్టి మన తోవన మనం బతుకుతున్నాం. భగవంతుడు ఉన్నాడు లేడు అని జ్ఞానం ఏం లేకుండా కదా. అయితే భ్రమరం అనేటువంటి ఒక గురువు నిన్ను యోగం అనే మార్గంలో పెట్టి బంధిస్తున్నాడు. నిజాయితీగా చేసేవాళ్ళకు సుమా ఇది నేను అందరికీ చెప్పటల్లా. నిజాయితీగా ఎవడైతే చేయాలనుకున్నాడో వాడికి. సో ఈ భ్రమరం లాంటి గురువు ఈ పురుగుని, పనికిరాని పురుగుని తీసుకెళ్ళి తన యోగ మార్గమైనటువంటి దాని హృద్గృహలో బంధించి వాడిని అదే దేంట్లో పెట్టడం జరిగింది. వాడు ఎల్లప్పుడూ దాన్ని తలుచుకుంటూ పరమాత్మ తలుచుకుంటూ నువ్వు పరమాత్మ స్వరూపానివిరా, నువ్వు దాన్ని పొందాలరా, దాన్నే చింతన చేయరా, అనన్య చింతన చేయరా, అప్పుడు నువ్వు అదే పొందుతావు అని గురువు చేసిన తర్వాత నీకు నిజాయితీతో కూడినటువంటి శ్రద్ధ పట్టుదల ఉండి నీవు ఆ విధంగా చేసేటట్లయితే నీవు మళ్ళీ ఆ ఆత్మస్వరూపాన్ని పొందుతావు. ఈ పురుగు రూపం పోయి గురువు గారు ఏ భ్రమరంగా ఉన్నాడో ఆ భ్రమరంలోకి నువ్వు మారిపోతావు. ఆ విధంగా ఎగిరిపోయి పరమాత్మలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది మనకి చెప్పబడుతున్నటువంటి రహస్యం, ఇందులో ఉన్నటువంటి నీతి. అర్థమైందా? కాబట్టి నేను చిన్న పురుగుని, లేక నాకు విలువ లేదు, నేను చిన్న కులంలో పుట్టాను, నాకు అవకాశం లేదు, పెద్ద కులం కాదు అని ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు. భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే. కాబట్టి ప్రతివాడికి భగవంతుడిని తెలుసుకునే అవకాశము, అధికారము రెండు ఇవ్వబడినాయి. దీన్ని తెలుసుకోకుండా మానవుడు గనక ప్రయత్నం చేసి ఎల్లప్పుడూ ఆ పురుగు రూపంలోనే ఉండిపోదామని అనుకునేటట్లయితే వాడు పురుగుగా ఉండి పురుగుగానే చచ్చిపోతాడు, మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు తప్ప భ్రమరంగా మారే అవకాశం రాదు.
అది మామూలు వాళ్ళ సంగతి. కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ సుకృతం వలన ఒక భ్రమరం లాంటి గురువు ద్వారా భ్రమరం ఏం చేస్తుంది, దాన్ని పెట్టి ఈ నాదం చేస్తుంది ఆ మట్టి దీని మీద వెళ్ళి రోజు గుయ్ గుయ్ అని, అంటే నీలో ఉన్న ఓంకారం అది. అర్థమైందా? అది కొట్టేటప్పటికి ఆ ఓంకారం విని 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 అది రూపాంతరం చెంది భ్రమణంగా మారిపోతుంది. సో నిన్ను గురువు ఏం చేస్తున్నాడు, ఓంకారం చేయించి నిన్ను దానిలోకి మార్చడానికి, పరమాత్మ స్వరూపం ఓంకారం కాబట్టి అంతా ఉన్నది ఓంకారంలోనే కాబట్టి నిన్న ఓంకారంలో లయం చేసి నిన్ను ఓంకార స్వరూపుడుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది గురువు చేస్తున్న పని. అందుకోసం భగవద్గీతలో నీకు 8వ అధ్యాయంలో ఏం చెప్పబడింది, ఎవరైతే ప్రయాణ కాలంలో ఓంకారం చేస్తూ తన యొక్క ప్రాణాలను తీసుకొచ్చి మూర్ధస్థానంలో పెట్టి నన్ను స్మరిస్తూ ప్రాణం విడిచిపెడుతున్నాడో వాడు నా స్వరూపాన్ని పొందుతున్నాడని చెప్పాడు. ఇప్పుడు దీనికి అర్థం తేలి అయిందా అవలేదా? సో గురువు ఏ భ్రమర రూపంలోకి వచ్చాడో ఆ భ్రమర రూపంలోకి నువ్వు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా గురువు శిష్యుడు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మార్గం ఇవ్వలేదా నాన్న మనకి? పూజ్య గురుదేవులు మనకి ఇవ్వలేదా? ఇచ్చారు. కానీ మనం దాన్ని ఎలా వాడుకోవాలో తెలియని దురదృష్ట పరిస్థితిలో వక్రమైన ఆలోచనలతో వచ్చిన కానించి ఆశ్రమానికి వచ్చిన కానించి పీఠం కావాలనే ఉద్దేశంతో ఆలోచనలు చేసి అసలు ఉన్న స్థితిని పోగొట్టుకుని ఆ మామూలు పురుగులాగానే మనం నిలిచిపోవడం జరిగిపోతుంది. ఇది అన్యాయం. ఇది కాదు. మన 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 జన్మ యొక్క పరమార్థం వేరే ఉంది. పరమాత్మను తెలుసుకోవాల్సింది మన పరమార్థం. అది వదిలేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఇది తప్పు. అర్థమైందా? సో ఇక్కడ మనం అందరికి కూడా మామూలు కీటకం చిన్న పురుగులాగా పుట్టినా కూడా గురువు నిన్ను తీసుకెళ్ళి హృద్గృహలో, ఆ గూడేమిటి, హృద్గృహ, దాంట్లో పరమాత్మ ఉన్నాడు. అక్కడ నిన్ను బంధిస్తున్నాడు గురువు. బంధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఉండరా అని చెప్తున్నాడు. ఉన్న తర్వాత ఓంకారం చేయరా అన్నాడు. ఆ ఓంకార నాదానికి నువ్వు రూపాంతరం చెందిపోయి నువ్వు మళ్ళీ ఆత్మస్వరూపంగా అయిపోతావు. అప్పుడు నీకు ఇంకా జన్మించే పని రాదు. ఈ విధమైనటువంటి నీతిని ఆయన తెలుసుకున్నానని చెప్పి మనకి చెప్పడం జరుగుతోంది.